ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అలొకేషన్స్కి సంబంధించి ప్రయారిటైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి. అందులో బేసికల్లీ అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రము 20% బడ్జెట్లో 20% వ్యవసాయం కోసం కేటాయిస్తోంది. ఇది నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. నేషనల్ యావరేజ్ ఏమో 6% ఉంది 2017-22 మధ్య. బట్ చూస్తేనేమో తెలంగాణ 20% స్పెండ్ చేస్తుంది. యాక్చువల్లీ ఒక రకంగా చెప్తే ఇది పాస్ న్యూస్ కింద కూడా చెప్తారు. ఎట్లా అంటే వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాము, వ్యవసాయము రైతుల పక్షపాత ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. కానీ నిజంగా సమర్థవంతంగా వినియోగించబడుతున్నాయా? 20% అలొకేషన్ చేస్తున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ వ్యవసాయంలో ఏమైనా మనం మెరుగుదల కనబడుతోందా, లేకపోతే ఎక్కడ ఖర్చు అవుతోంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ స్టాట్స్ని ఎట్లా చెప్తారు? మిగతా రాష్ట్రాల్లో ఎట్లా పరిస్థితుంది, తెలంగాణ ఎట్లా ఉంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిగతా రాష్ట్రం చూస్తే మన తర్వాత ఛత్తీస్గఢ్ వస్తారు, దాని తర్వాత పంజాబ్ ఈజ్ ద బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా అంటారు. అవును, నిజానికి 10% ఖర్చు పెడుతున్నారు అక్కడ. ఇంత ఫార్మ్ అజిటేషన్, అది అజిటేషన్ ఇది చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే 10% పెట్టారు. మెయిన్ ఖర్చు ఎక్కడ పోతుంది సాయి గారు? ఇన్పుట్ కాదు వెళ్ళేది, సీడ్స్ అంటే విత్తనాలు కొనడానికి కాదు, యూరియా కొనడానికి కాదు, మెయిన్ పోతుంది లోన్ వేవర్లకు వెళ్తుంది. లోన్ వేవర్ డజంట్ యాడ్ ఎనీ వాల్యూ టు ద ఫార్మర్. ఆయనకున్న లోన్ అని రాసేస్తున్నారు మీరు. ఆయన 2 లక్షల లోన్ తీసుకుంటే 2 లక్షలు రైట్ ఆఫ్. కానీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి మళ్ళీ లోన్ తీసుకుంటాడు, మళ్ళీ మీరు రైట్ ఆఫ్ చేస్తారా? ఏమైతే మీకు వచ్చే 100 రూపాయల్లో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చాలా క్లియర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద పోస్టర్లు పెట్టి నేను 50,000 కోట్లు అప్పు మొత్తం తీర్చేస్తానంటే ఎవరు అప్పు? కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాలేదు కదా, ప్రజల డబ్బులు. అది ట్యాక్స్ పేరు, మీరు నేను కట్టే ట్యాక్స్, పేదోళ్ళు కట్టే ట్యాక్స్కి ఆ డబ్బులు వెళ్ళి వీళ్ళు ట్యాక్స్ అంటే వాళ్ళు అడుగుతారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు పేదోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీఎస్టీ కడుతున్నారు కదా. సబ్బు కొంటే ఒక టూత్పేస్ట్ కొంటే కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో అది కడుతున్నారు కదా. కానీ మీరు ఆ డబ్బులు తీసుకెళ్ళి మీరు ప్రొడక్టివ్ చేయట్లేదు. సరే, మనం ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. తెలంగాణ ఎడ్యుకేషన్ మీరు ఇంత ఖర్చు పెట్టారు కదా, మెయిన్ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎడ్యుకేషన్. తెలంగాణ ఎంత ఖర్చు పెడుతున్నారు? 8%, వెరీ లెస్. ఇది డెఫినెట్గా తెలంగాణది ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేట్ యావరేజ్ ఆల్ ఇండియాలో 15%, 15%. తెలంగాణ ఖర్చు పెట్టేది 8%. రేవంత్ రెడ్డి గారు నేను ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, గవర్నమెంట్ అది ఇది చెప్పి టీచర్లు పెడతా అంటున్నారు. డబ్బులు ఖర్చు, ఎందుకు డబ్బులు లేవు. నేను ఇవాళ వచ్చిన ఒక న్యూస్ ఐటమ్ చూశాను సాయి గారు, నెలకి 5,000 కోట్లు తెలంగాణ ఇస్ ఫేసింగ్ అ క్రంచ్. బిల్స్ క్లియర్ చేయట్లేదు. మీరు ఇంకోటి తీసుకోండి, హెల్త్. ఈ 2 డిపార్ట్మెంట్స్లోనే గవర్నమెంట్ ఉండాలి సాయి గారు. మిగతా ఏ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉండకూడదు, ఏ సెక్టర్లో ఉండకూడదు. నేషనల్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 3 ఉండాలి. దాంట్లో మనం ఆల్రెడీ ఎడ్యుకేషన్ గురించి చూసాం, 8% తెలంగాణ ఖర్చు పెడుతుంది. నేషనల్ లెవెల్ యావరేజ్ అన్ని స్టేట్స్ కలిపితే 15%. నెక్స్ట్ తీసుకుందాం, తెలంగాణలో హెల్త్ 4.6% సాయి గారు, అంతే 4%. రోడ్ కన్స్ట్రక్షన్ డబ్బులు లేవు. మీరు అన్నీ ఒక సెక్టర్కి ఇచ్చేస్తున్నారు డబ్బులంతా. ఎందుకు మీకు ఓట్లు కావాలి అంతే, ఇంకేం లేదు. మీరు ఎవరికైనా మీరు లోన్ వేవర్ చేస్తే ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేయడానికి ఏముంది సాయి గారు? చేయాలి, దాంట్లో కోట్లు ఖర్చు అవుతాయి. మళ్ళీ ఎవరిని అనౌన్స్ చేస్తున్నారు? మీరు ఇస్తున్న ఏ సెక్షన్కి ఇస్తున్నారో, మీరు రైతులకు ఇస్తే వాళ్ళకి తెలుసు వాళ్ళకి వచ్చిందని. మీరు ఎందుకు అనౌన్స్ చేయాలి అది మీరు ఇస్తున్నారని చెప్పి? అంతా లోకమంతా ఎందుకు చెప్పాలి? ఒరిస్సాలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కూడా యాడ్ రిలీజ్ చేస్తారు వీళ్ళు. ఎందుకు? మాకు ఏదో 10 ఓట్లు వస్తాయని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో అని చెప్పేసి. మీరు ఎన్నిసార్లు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంది, నేను చాలాసార్లు చెప్పాను, అది గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్. అంటే ఒక చేప ఇచ్చేస్తే, ఫ్రీగా ఇచ్చేస్తే వాడు నెక్స్ట్ డే వచ్చి ఇంకో చేప అడుగుతాడు. కానీ చేప ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తే వాడు మళ్ళీ తిరిగి రాడు. వాడు అట్లనే బాగా ఒక ఉద్యోగం అయిపోతుంది ఆయనకి. సేమ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి, రిటైర్మెంట్ బెనిఫిట్ 11% పెన్షన్ అండ్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు, రిటైర్మెంట్ ఈ ఏజ్ ఎక్స్టెండ్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అవుతున్నారు. గ్రాట్యుటీకి డబ్బులు లేవు స్టేట్ గవర్నమెంట్ దగ్గర. సో పర్ క్యాపిటల్ గ్రాంట్స్ కూడా ఇప్పుడు అంటారు డబ్బులు వేయలేదు యూనియన్ గవర్నమెంట్ అని. ఫైనాన్స్ కమిషన్ 23-24 చూస్తే కూడా పర్ క్యాపిటల్ లెవెల్ తెలంగాణకు చాలా డబ్బులు వచ్చినాయి సాయి గారు. కానీ ఎక్కడి దాకా వెళ్తుంది ఇది? ఎందుకంటే బీఆర్ఎస్ టెన్యూర్లో కూడా చూస్తాం మనం, హర్ జల్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉండే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ది. అన్నింటిలోకి నీళ్లు, తాగే నీళ్లు. వీళ్ళేం చెప్పారు, మేము మిషన్ భగీరథాలు కట్టుకున్నా, మాకు 10 పైసలు అక్కర్లేదని చెప్పేసాడు హరీష్ రావు. మళ్ళీ ఇవ్వలేదు. 900 కోట్లు వాడు ఉండే అక్కడ, యూజ్ చేయలేదు. వాళ్ళు రిటర్న్ తీసుకున్నారు యూనియన్ గవర్నమెంట్. ఇప్పుడేమంటున్నారు, అదే అసలు ఏం లేదు, ట్యాపులు లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు, మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అరే మీరే కాదు చెప్పే, ముందు 2 సంవత్సరాల ముందు మీరు చెప్పారు మేము మొత్తం కట్టేసాం, 100% కవరేజ్ అయిపోయిందని డేటా కూడా ఎంటర్ చేశారు వీళ్ళు పోర్టల్లో. మీరు వెళ్ళి చూడొచ్చు ఆ డేటా, హర్జల్ మిషన్ దాంట్లో, జన్జీవన్ మిషన్లో. ఇది వీళ్ళు చేసే పనులు సాయి గారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఇవాళ చూసిన ఒక రిపోర్ట్, 1,60,000 కోట్లు కావాలి నాకు డెవలప్మెంట్ కోసం అంటున్నారు. మళ్ళీ మీరే చెప్పారు కదా, దాంట్లో 50,000 కోట్లు మీరు తీసుకెళ్ళి ఎక్కడో రైతు రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ 1.6 lakh crores మళ్ళీ అడుగుతున్నారు మీరు. ఎందుకు? మీద రీజనల్ రింగ్ రోడ్ కావాలంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలంటున్నారు. సరే మీ ధర ఏమవుతుంది? మీరేం చేస్తున్నారు వచ్చే డబ్బులకి?
ఇది ప్రాబ్లం. ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర బిల్స్ క్లియర్ చేయట్లేదు సాయి గారు. అకార్డింగ్ టు సోర్సెస్ ద స్టేట్ గవర్నమెంట్ రిక్వైర్స్ 22,000 crores మంత్లీ, 22,000 కోట్లు నెలకి స్టేట్ గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్కి కావాలి. కానీ రెవెన్యూ ఉన్నది 17,000 కోట్లే, అంటే 5,000 కోట్ల గ్యాప్ ఉంది. నెలకి పెరుగుతుంది. ఈ నెల క్లియర్ చేయకపోతే నెక్స్ట్ నెలకి అది వెళ్ళి 10,000 కోట్లు అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, కొత్తగా ఒఫీషియల్ ట్రిప్స్కి అబ్రాడ్ వెళ్ళకూడదు. మొన్ననే కదా మీరు కొరియాకి తీసుకెళ్లారు ఒక 40 మంది జర్నలిస్ట్ని. ఆ ఖర్చు ఎవడు తీసుకున్నాడు? మీరే కదా కట్టింది. ఎందుకు? మూసీ రివర్ చూపించడానికి ఆ జర్నలిస్ట్ని హ్యాపీగా పెట్టుకోవడం. వాళ్ళందరూ వచ్చి జై వాడారు రేవంత్ రెడ్డి గారి కోసం. డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఫారిన్ టూర్ చేయకూడదు అంటున్నారు, సెమినార్లు బ్యాన్ చేసేశారు. ఇప్పుడు మీరు వర్క్షాప్లు చేయకూడదు అంటున్నారు. ఈ వర్క్షాప్ చేస్తే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. అది మీరు ఆపేశారు. హూ ఇస్ లూజింగ్? ఎంప్లాయీస్ లూజింగ్, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. మీరు ఎక్కడో ఖర్చు పెట్టారు డబ్బులు, దీనికి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెట్టారు. ఇది సాయి గారు ఇక్కడ జరుగుతుంది. మెయిన్లీ ఇది చెప్పకపోతే చాలా ఉన్నాయి. మన అందరూ చెప్పాం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 7 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పేసి. కానీ ఇప్పుడు దానికోసం అమౌంట్ పెండింగ్ బిల్స్ ఇప్పుడు 40,000 కోట్లు ఉంది సాయి గారు. 40,000 కోట్లు చిన్నది మనం చూస్తుంటాం. మన కొన్ని రోడ్లు రిపేర్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు లేవు కాంట్రాక్టులు గీయడం. పాత డబ్బులే క్లియర్ చేయలేవు అంటే ముందు క్లియర్ చేయండి నేను చేస్తా అంటున్నాడు. ఇది ప్రాబ్లం. సిల్టింగ్, నాలా సిల్టింగ్ చేసేసాం, 100% అయిపోయింది అంటారు. సో డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అప్రోచర్ కోర్టుకు వెళ్తారు వీళ్ళు ఇప్పుడు కావాలంటే. ఎందుకంటే బిల్స్ కూడా 10 లక్షల బిల్స్ కూడా క్లియర్ చేయట్లేదు అంట. అప్పుడు అట్లీస్ట్ అదైనా క్లియర్ చేయండి అంటున్నారు. సో డెఫినెట్గా యూ షుడ్ స్పెండ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చిన్న ఊళ్ళలో ఉన్న బ్రిడ్జ్లు, రోడ్లు అది చూసుకోండి. ఎందుకంటే నేషనల్ హైవేస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. మీరు చేయాల్సింది చేయండి. మీరు తీసుకెళ్ళి నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ పెడితే ఈ 5,000 కోట్ల పాకెట్ నుంచి మీకు ఎవ్రీ మంత్ డెఫిసిట్ రాబోతుంది, ఇంకా పెరుగుతుంది ఇక్కడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.